రైట్. భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ క్రికెటర్ రాయుడికి వైసీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి రాయుడిని ఎన్నికల బరిలో దింపాలని సీఎం జగన్ చాలా కాలంగా అనుకుంటున్నారు. రైట్. భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏదైతే మాజీ క్రికెటర్ మరియు ఆంధ్రప్రదేశ్ వాసి అయినటువంటి అంబటి రాయుడు ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. వైసీపీ కండవాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన మెల్ల కప్పడంతో ఆయన వైసీపీ పార్టీలో చేరినట్టు చూస్తుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మరియు మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు చేస్తుంది. మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైతే వైసీపీ కూడా సరిగ్గా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో గతంలో ఏదైతే క్రికెట్ లో తనకి అన్యాయం జరిగిందంటూ కూడా మన క్రికెట్ న్యాయం చేయలేము, నాకు జరుగుతున్నటువంటి అన్యాయం గట్టులో తన స్థానంలో లభిస్తుందంటూ అప్పట్లో క్రికెట్ కి రాజీనామా చేసేసి చెప్తున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కలవడం, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఆయన పర్యటనలు నిర్వహించడం, వ్యవసాయ క్షేత్రాన్ని మరియు ఇతర యువతని పలకించే విధానాన్ని కూడా ఆయన సమాజంలో తిరుగుతున్నారు. అదే సందర్భంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. ఆయన ముఖ్యంగా జగన్ అంటే నాకు మొదటి నుంచి కూడా ఇష్టం, అదేవిధంగా జగన్ తో నడవాలని ఆశయంతో పార్టీలో చేరినట్టుగా కూడా ఆయన కొద్ది చోట్ల ఆయన చెప్పినటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.